సభకు నమస్కారం. చైర్పర్సన్ విజయ అయోధ్యరామరావు గారు, డైరెక్టర్ మేడం రేణుక గారు, అకాడమిక్ కోఆర్డినేటర్స్ నీలకంఠం సార్, హెడ్ మాస్టర్ ప్రశాంత్ సార్ అండ్ జైసన్ సార్, తోటి ఉపాధ్యాయుడు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇది మన సంప్రదాయం. ఈరోజు మనం జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి. సంక్రాంతి సంబరాలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్ప పండుగ. చాలా అంటే చాలా మహా పెద్ద పండుగ. అసలు ఇవాళ మన సంస్కృతి సాంప్రదాయాలు తెలవాలంటే మీ పిల్లలందరికీ కూడా ఒక్కసారి పల్లెటూళ్ళు ఎట్లా ఉంటాయి, అక్కడ సంస్కృతి ఎలాగా ఉంటుంది, తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పేటువంటి ఆ సంస్కృతి ఏంటి అనేటువంటిది ఒక్కసారి మనం గుర్తు చేస్తున్నాం కదా. సంక్రాంతి మీ అందరికీ తెలుసు. క్రాంతి అంటే వెలుగు. ఇప్పటి వరకు మనకు ఏమవుతుంది అని అంటే దక్షిణాయనం ఉంటుంది మకర సంక్రాంతి వరకు. ఆ తర్వాత ఉత్తరాయణంలోకి అడుగుపెడుతూ ఉంటాం. ఈ దక్షిణాయనంలో చాలా చాలా వివిధ రకమైనటువంటి పూజలు, తర్వాత వాతావరణం కూడా ఈ సమయంలో, ఈ ధనుర్మాస సమయం తర్వాత ఈ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో మార్పు వచ్చేటప్పుడు ఇక్కడ మనకి చలి అది ఎక్కువగా ఉంటుంది బాగా. దాంతో రకరకాల బాధలు, పీడలు, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంటారు. అవన్నీ కూడా ఇప్పుడు మనకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. దానికి నాంది క్రాంతి సంక్రాంతి. ఇప్పుడు ఈ బాధలన్నీ తొలగిపోవడానికి మనం ఈ పండుగల్లో మొదటి రోజు భోగి పండుగ, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. ఈ భోగి పండుగ అనేటువంటిది